హైదరాబాద్ లో గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గట్టాల ఊరేగింపు లంగర్ హౌస్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి అందిస్తారు. గోల్కొండ బోనాలు అంగరంగ ప్రారంభమయ్యాయి. మొత్తం మీద గోల్కొండ నుంచి ఆ పూజారింట్లో నుంచి విగ్రహాలు ఇప్పుడే దేవాలయానికి వచ్చాయి. దేవాలయానికి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచే తొలి బోనం గోల్కొండ అంబిక ఆలయం చేరుతుంది. మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడి నుంచి పోతురాజులు తర్వాత అన్ని విగ్రహాలు కూడా బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ పూజారులు లోపల పూజలు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ దేవాలయ కమిటీకి సంబంధించినటువంటి అడ్వైజర్ రాజు ఉస్తాద్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ నుంచి ఇప్పుడు లంగ రోజు నుంచి ప్రొఫెషన్ 2 గంటలకు బయలుదేరింది. ఇక్కడ స్వామివారి దగ్గర అమ్మవారిని పూర్వకాలం నుంచి కూడా నైజాం సర్కార్ అప్పుడు కుతుబ్ షా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వెళ్ళే అయ్యగారి పంతుల దగ్గర అమ్మవారిని ఇక్కడ పెడుతుండే. ఇక్కడ నుంచి ఊరేగింపుగా 1 కిలోన్నర మీటర్ దూరం ఉంది. ఇక్కడ నుంచి అమ్మవారిని గోల్కొండ పైకి తీసుకెళ్లి ఆమెను ప్రతిష్టాపన చేసి ఈరోజు ఫస్ట్ పూజ ఇది సక్రమంగా గురువారం ఆదివారం 9 పూజలు అవుతుంది. ఆగస్టులో 4వ తారీఖు పరిపూర్ణంగా లాస్ట్ పూజ ఇక్కడనే ప్రారంభమవుతుంది. బోనాలు ఇక్కడనే సమాప్తం అవుతుంది గోల్కొండలో. మంచి ప్రతిష్టమైన బందోబస్తు చేసిండ్రు. మన డీజీపీ గారి అడ్వైజ్లో కమిషనర్ గారి సలహాగా మా ఇక్కడ వెస్ట్ జోన్ డీసీపీ గారు సలహాగా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అండదండలుగా ఉండి ఏవి కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నారు. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ కూడా సక్రమంగా ఆఫీషియల్లీ వర్క్ చేస్తుంది. తెలంగాణ బోనాలు రాష్ట్ర బోనాలు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అయిన బోనాలు జాతర జరుగుతుంది. భక్తులు కూడా వస్తుంది. కోరుకునే బంగారం ఇచ్చే ఎల్లమ్మ దేవి, ప్రపంచంలో ఆదిశక్తి పరాశక్తి అమ్మవారు, వీళ్ళు గ్రామ దేవతలు. ఈ వర్షాకాలం రాగానే మనుషులకు ఆ కాలంలో ఎండాకాలం వచ్చి వర్షాకాలం రాగానే ఆ కాలంలో పిలకు గత్తర అమ్మవారు వచ్చే ప్రస్తావం ఉంటుండే. అందుగురించి అమ్మవారికి చల్లగా చేయడానికి పోతరాజులతో సహా బ్యాండ్ బాజా భజంత్రితో అమ్మవారి ఊరేగింపు తీసుకెళ్ళి అక్కడ 1 నెల రోజులకు ప్రతిష్టాపన జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? లోపలికి పోయిన తర్వాత స్వామివారి అయ్యగారు ఉంటారు, పంతులు గారు ఉంటారు. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత అమ్మవారిని గుడి లోపల ప్రతిష్టాపన చేసి పెద్దదిగా పూజ జరుపుతారు. ఎప్పుడు క్లోజ్ అవుతుంది మళ్ళీ ఇది పండుగ? ఇది ఆగస్టు 4వ తారీఖున 9వ బోనాలు 9వ పూజ సమాప్తం అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి అమ్మవారిని ఊరేగింపు తెచ్చుకొని మళ్ళీ పంతులు గారి ఇంట్లోనే ఉంటుంది. మొత్తం మీద చూస్తున్నాం మనం విజువల్స్ లో స్పష్టంగా మొత్తం మీద అమ్మవారి బోనం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మరి కాసేపట్లో డప్పు వాయిదాలు బ్యాండ్లతో కూడా అమ్మవారిని తీసుకెళ్లే పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇందులో ఉన్నటువంటి పూజారులు ఇక్కడ నుంచి బోనము ఇది ఆనవాయితీగా వస్తుంది. మొత్తం మీద గతంలో కంటే ఈసారి కూడా అమ్మవారిని పెద్ద ఎత్తున కూడా పూజలు నిర్వహిస్తున్నారు. అవి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం మీద చాలా వరకు అమ్మవారిని ఇక్కడ నుంచి 2 విగ్రహాలు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ పూర్తిగా పూజలు చేసిన తర్వాత ఇది మొదటి పూజలు చెప్తున్నారు. ఆనవాయితీగా కొనసాగుతుంది. మొత్తం మీద తెలంగాణలో తొలి బోనంగా గోల్కొండ బోనాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి తెలంగాణ 10 జిల్లాల్లో కూడా బోనాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మరి కొన్ని ఆగస్టు 4 వరకు కూడా బోనాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ తొలి పూజనే మళ్ళీ ఆదివారం 2వ పూజ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ రోజు చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చారు. బోనాలు, డప్పు వాయిద్యాలు, విగ్రహాలతో కూడా ఇదొక సందడి వాతావరణంగా ఉంది. మరి ఆదివారం మళ్ళీ ఘనంగా నిర్వహిస్తాం. ఇప్పటికైతే కార్యక్రమాలు ఏర్పాట్లు అయితే పూర్తిగా ఉన్నాయి. చక్కగా పోలీసులు ఇటు దేవాలయ కమిటీ కూడా పూర్తిగా సహకరించారని చెప్పి కూడా ఇటు భక్తులు కానీ దేవాలయ కమిటీ కానీ సంబంధించిన వాటిని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. O2 స్టూడియో.